హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 3 వీడియో అనమాట. డే 1 డే 2 వీడియో చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇవాళ మన 30 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్లో ఈరోజు డే 3 వీడియో అనమాట. సో మనం ముందుగా స్టార్ట్ చేయాల్సింది స్ట్రెచ్చింగ్, ఎక్సర్సైజ్, రన్నింగ్తో స్టార్ట్ చేసేద్దాం. మెల్లగా స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. టెన్ మినిట్స్ వార్మప్ చేద్దాం. చలో. సో 10 మినిట్స్ వార్మప్ అనేది అయిపోయింది మనకి. సో నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా స్కిప్ చేయకండి ఎక్సర్సైజ్ని. కంపల్సరీగా ఫస్ట్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి, తర్వాత 10 మినిట్స్ ఇట్లా వార్మప్ చేసుకోవాలి, తర్వాత ఎక్సర్సైజ్. సో మనం ఇన్ని రోజులు మనం ఫ్యాట్కి తగ్గ ఎక్సర్సైజ్ చేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు లెగ్ స్ట్రెంథనింగ్ గురించి ఎక్సర్సైజెస్ చేద్దాం. జబర్దస్త్ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ జంప్స్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొద్దిగా వెదర్ అనేది చాలా బాగుంది, ఇలా కూల్గా ఉంది కూడా. సో ఇట్లాంటి వెదర్లో ఎక్సర్సైజ్, ఈ బాడీ వార్మప్ ఇవన్నీ కూడా చాలా బెటర్ ఫీలింగ్ని ఇస్తాయి బాడీకి. ట్రై చేసి చూడండి.
ఏ ఎక్సర్సైజ్ కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బాడీలో ఎక్సర్సైజ్ అనేసి బాడీలో అన్ని పార్ట్స్ని కవర్ చేస్తుంది. ఓకే, అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే మీ బాడీలో ప్రతి పార్ట్ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే అనమాట. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఇది ఎలా చేయాలనేది. మీరు ఇలా కిందికి చూడొద్దు, ఇలా పైకి చూడాలి. పైకి చూసి బాడీ అంతా టర్న్ అవుతుంది. సో ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఆటోనిక్ టై టచ్ అంటారు. నెక్స్ట్ ఇన్సైడ్ ఇది. సో దీని తర్వాత హాఫ్ సిటప్స్. చలో వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం డక్ వాక్తో స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, కాస్త ప్లేస్ ఉంటే ఇలా కూర్చోండి. హ్యాండ్స్ ఇలా బ్యాక్ చేసేసి హ్యాండ్స్ ఇట్లా హెడ్ లాక్, అదే వెనకాలకి ఇట్లా లాక్ చేసేయండి. నెక్స్ట్ చలో ఇట్లా చలో నెక్స్ట్ సిటప్స్. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్ సిటప్స్ అన్నమాట. సో నెక్స్ట్ దీంట్లోనే ఇంకో వేరియేషన్, మీకు మంచిగా కొద్దిగా స్ట్రెంత్ ఉంది అనిపిస్తే నెక్స్ట్ ఇంకో ఇట్లనే సేమ్ ఇట్లా చేయండి. డౌన్ చేయండి, అప్ చేసినప్పుడు ఈ టో అప్ చేయండి. ఇట్లా అప్, ఇట్లా డౌన్, టో ఇట్లా అప్ చేయండి. అప్ డౌన్, టో ఇట్లా అప్ చేయండి. ఇలా చేస్తే మీకు ఇంకా చాలా ప్రెజర్ పడుతుంది అనమాట. సో చేయలేని వాళ్ళు ఉంటే నార్మల్గా చేసినా పర్లేదు. నెక్స్ట్ కొంచెం డోస్ పెంచడానికి జంప్ అండ్ సిటప్. దీనివల్ల ఇగో ఈ మజిల్ ఫ్రంట్ మజిల్స్ కన్నీ పెయిన్ వస్తుంది, అంటే ఈ ఫ్రంట్ మజిల్ అంతా లోడ్ పడుతుంది. చలో ఫస్ట్ సిట్ చేయాలి. నెక్స్ట్ అప్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇట్లా బ్యాక్ చేయాలి. నెక్స్ట్ కూర్చున్నప్పుడు ఇట్లా హ్యాండ్స్ ఇట్లా రావాలి. ఇట్లా జంప్ చేసినప్పుడు ఇట్లా బ్యాక్ రావాలి. ఓకేనా, చలో స్టార్ట్ చేద్దాం. చలో 1 2 3 4 5. చలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డ్రిల్ అన్నమాట. డ్రిల్ కూడా మన లెగ్స్కి చాలా పవర్ పడుతుంది. ఎలాగంటే ఇలా ఆఫ్ సీట్లో ఇలా కూర్చొని ఇలా డ్రిల్ చేయాలన్నమాట. అంటే 2 లెగ్స్ని స్పీడ్గా ట్యాప్ చేయాలి. స్పీడ్గా ట్యాప్ చేయడం వల్ల పవర్ పెరుగుతాయి లెగ్స్కి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం.
చలో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ వర్కౌట్కి సంబంధించింది. సో దీన్ని ఎలా చేయాలంటే ఇలా చేసినప్పుడు ఈ లెగ్ పైకి వచ్చినప్పుడు ఈ హ్యాండ్ ఇలా పైకి రావాలి. నెక్స్ట్ ఈ లెగ్ వచ్చినప్పుడు ఇలా. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్. సో మన దగ్గర ఇంటి దగ్గర స్టెప్ ఉందనుకోండి, ఒక స్టెప్ అనుకోండి, స్టెప్కి ఇలా పెట్టి ఇలా ఇలా ఓకే. చలో ఇలా హ్యాండ్స్ కూడా రావాలండి మన. చలో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వర్కౌట్ అనమాట. మన డే 3 వీడియోలో చూసాం కదా లెగ్ వర్కౌట్ మనం. సో ఎక్కువ ఇబ్బంది పడకండి, లైట్గా చేయండి. ప్రెజర్ అనిపిస్తే ఎక్కువ ఇబ్బంది పడకుండా లైట్గానే చేయండి, ఓకేనా. సో మనం 15 లేదా 20 రిప్స్ అంటే 15 లేదా 20 కౌంట్ వరకు చేస్తుండండి. ఈజీగా ఉంటుంది ఎక్సర్సైజ్, ఎక్కువ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ డే 4 వీడియో కోసం రెడీగా ఉండండి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.